దట్ డజంట్ మీన్ నేను ఆయన డబ్బులు వేస్ట్ చేస్తున్నానని కాదు, నేను ఇంట్లో కూర్చొని వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసాను. ఇదే నా జాబ్ అండి, నేను చేస్తే నాకు అమౌంట్ వస్తుంది. నేను ఇంతనే హర్ట్ అయింది నా. హలో నమస్తే, అందరు బాగున్నారా? వాళ్ళ నాన్న టొరంటో వెళ్ళారు కదా, సో నేను పిల్లల దగ్గరే పడుకుంటున్నాను. అబ్బు గుడ్ మార్నింగ్ అబ్బు, వేకప్. ఈ చలికి పొద్దున్నే లేయడం ఎంత కష్టమైందో. మీరు అనుకోవచ్చు రోజు పిల్లలతో పడుకోరా అని. వాళ్ళు వాళ్ళ రూమ్లో పడుకుంటారు. రోజు బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పి నేను మళ్ళీ వచ్చి పడుకుంటాను. బట్ నిన్న మొన్న మాత్రం ఏం చేస్తానంటే వాళ్ళతోనే పడుకున్నాను. మేము ముగ్గురం ఎన్ని కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నామో. ఇక్కడ మిల్లెట్ దోసపిండి ఉంటుంది కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయి 1 డే ఎక్స్ట్రా దీంట్లోనే పెట్టేశాను అవెన్లో. అది చూడండి ఎంత పొంగిందో. మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం ఒక పంచాయతీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పొంగనాలు పోస్తున్నాను. టిఫిన్కి పొద్దున్నే తినడానికి పొంగనాలు అయితే, బాక్స్కి ఏమో చపాతీ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో చూడండి, అభికేమో పొంగనాలు పోస్తున్నాను, బాక్స్కి ఏమో చపాతీ చేశాను. వాడు వద్దన్నాడు చపాతీ. సో ఈ చపాతీ ఏమో పండుగ పెట్టిస్తున్నాను. చపాతీ కోసం జామ్ చేద్దాంలే, నేను నిన్న వెజిటబుల్స్ ఏం కట్ చేసుకోలేదు, అందుకని జామ్ పెట్టిద్దాంలే అనుకున్నాను, చపాతీ జామ్. అభిని అడిగితే నాకు అది వద్దు, నాకు బ్రెడ్ జామ్ కావాలన్నాడు. ఇంకేం చేశానంటే చపాతీ కోసం అని బీరకాయ కట్ చేసి బీరకాయ ఫ్రై చేశాను. ఇద్దరున్నారు, 4 బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి. హాయ్ చెప్పు. ఐ గోయింగ్ టు స్కూల్? ఈరోజు బాక్స్కి ఏం తీసుకెళ్తున్నావు? ఇవి హోల్ వీట్ బ్రెడ్ అనమాట, వాల్మార్ట్ నుంచి తెప్పించారు. సో బ్రెడ్ అండ్ జామ్ పెట్టిస్తున్నాను ఈరోజు. అయ్యగారికి చపాతీ చేసా కదా, అది వద్దంట కదా బూ. అలా లేదు, ఎస్. చపాతీ జామ్ పెట్టిస్తే టేస్ట్ పెద్దగా లేనట్టుంది, అందుకే ఈసారి బ్రెడ్ జామ్ పెట్టిమని అడుగుతున్నాడు. నేను యూజువల్లీ లంచ్కి పెట్టిను బ్రెడ్ జామ్, ఎందుకంటే అది కడుపు నిండదు కదా అని చెప్పి. ఇదే ఫస్ట్ టైం నేను పెట్టిస్తున్నాను. అండ్ స్నాక్స్కి వచ్చేసి బనానా పెట్టించాను. బేసిక్గా చెప్పాలంటే ఈరోజు అయ్యగారికి ఏమీ నచ్చలేదు. పొంగనాలంటే పెద్దగా నచ్చవు, చపాతీ జామ్ అంటే కూడా ఏం నచ్చదు, అందుకే కొంచెం డల్గా ఉన్నాడు. ఇక్కడ మిల్లెట్ దోశ పిండి చూస్తే అసలు ఎంత పొంగిందంటే బాక్స్ అంతా పొంగిపోయింది. దీన్ని మొత్తం కలిపితే అసలు ఆ బాక్స్కి సగం కూడా రాలేదు. లాస్ట్ వీడియోలో చెప్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మిల్లెట్ దోశ అని అడిగారు. ఏం లేదండి, సేమ్ ఇంకా మనం దోశ పిండికి ఎలా వేస్తామో అలానే వేస్తాం, కాకపోతే రైస్ బదులు మిల్లెట్స్ వేస్తాం అంతే, అదొక్కటే తేడా. అండ్ ఇక్కడేమో చపాతీకి బీరకాయ ఫ్రై చేశాను కదా, పండుకేమో తినడానికి దోశ, అండ్ బాక్స్కేమో చపాతీ ఫ్రై, బీరకాయ ఫ్రై పెట్టిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇది పెట్టించేస్తాను. అండ్ కొన్ని పొంగనాలు కూడా మిగిలాయి అనమాట, ఒక 2 దోశలు, ఒక 3 పొంగనాలు పెట్టించాను పొద్దున పూట తినమని. పండు ఇక్కడ నుంచి బస్ స్టాప్కి కొంచెం నడుచుకుంటే వెళ్ళిపోతుంది, కొంచెం ఎనర్జీ కావాలి కదా అని చెప్పి పొద్దున్న పూట కొంచెం బలంగానే పెడతాను. అసలు పండు బ్యాగ్ ఎంత బరువు ఉంటుందో తెలుసా, లైక్ మన స్కూల్ డేస్లో కూడా ఇంతే బరువు ఉండేది. ఇన్ని రోజుల తర్వాత అంటే 10th క్లాస్లో ఇంత బరువు తీసుకెళ్తుంది పండు. ఈ బరువుతో బస్ స్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెమన్నా ఎనర్జీ ఉండాలి కదండి. అండ్ దీంతో పాటు నట్స్ కూడా ఇస్తాను, పిల్లలిద్దరికీ ఇస్తాను నట్స్, అండ్ నేను కూడా తింటాను. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. నేను ఈ దోశ ప్యాన్ యూస్ చేయబట్టి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. అయితే నేను ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వచ్చేసి వాల్మార్ట్లో కొన్నాను. ప్రతిసారి దోశలు చేసిన తర్వాత ప్యాన్ కొంచెం హీట్గా ఉంటుంది కదా, ఆ ప్యాన్ మీదనే నేను కొంచెం ఆయిల్ అప్లై చేసి మొత్తం స్ప్రెడ్ చేస్తాను. ఆ తర్వాత అది కొంచెం అలా పొగ వస్తూ ఉంటుంది కదా, స్మోక్, అలా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకా దాన్ని అలానే ఎత్తి పెట్టేస్తాను, ఏం తుడచకుండా. ఈ క్యాస్ట్ ఐరన్ షెల్ఫ్ లైఫ్ పెరగాలి అంటే ఇది ఒక బెస్ట్ టిప్. బాయ్ బాయ్ బాయ్. 9 పిల్లలు అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఇంకా నాకు అసలైన పని స్టార్ట్ అవుతుంది. పిల్లలు వెళ్ళేంత వరకు ఒక పని ఉంటుంది, పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లంతా మనం చేసిన మెస్ ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి, లంచ్ చేయడానికి అండ్ ఆల్, అండ్ వాళ్ళు చేసిన మెస్ ఉంటుంది కదా, నిన్న ఈవినింగ్ అంతా ఉండి అదంతా క్లీన్ చేయాలి. జస్ట్ నాకు క్విక్ రీసెట్ లేండి, క్లీన్ చేసేది ఏం లేదు, ఫుల్ ఆర్గనైజ్డ్ ఏం లేదు. హౌస్ కొంచెం రీసెట్ చేస్తే సరిపోతుంది. కానీ అంతకంటే ముందు రీసెట్ చేయాలంటే నాకు ఎనర్జీ కావాలి కదా, సో నా బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఏం చేసుకుంటున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట, ఈ కౌంటర్ టాప్ ఇవన్నీ. ఆ తర్వాత ఒక స్వీట్ పొటాటో ఉడికించుకున్నాను, ఒక మిల్లెట్ దోశ అండ్ పీనట్ చట్నీ, అండ్ కొంచెం
చెన్నా ఉంటుంది కదా, ముందు రోజు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఒక 2-3 డేస్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చెన్నా. సో అవి తిన్నాను అనమాట. అది నా బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఆ తర్వాత టీ, మా ఆయనకి వీడియో కాల్ చేసి టీ ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి అడిగి మరీ చేయించుకున్నాను. నాకు టీ చేసుకోవడం రాదు, ఆయన చేస్తేనే నేను తాగుతాను. టీ తాగకపోతే ఏమో తల విపరీతంగా వస్తుంది, ఎంత నొప్పి వస్తుందో తెలుసా. అంటే ఒక్క పూటైనా తాగాల్సిందే. టీకి అడిక్ట్ అయితే ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. రోజు వరల్డ్స్ మెన్స్ డే అంట. సో హ్యాపీ మెన్స్ డే అందరికీ. సో మెన్స్ డే సందర్భంగా మా ఆయన మాకు ఒక గిఫ్ట్ పంపించాడు. జస్ట్ కిడింగ్. ఏంటి అంటే బిర్యానీ ఆర్డర్ పెట్టాడు, పన్నీర్ బిర్యానీ. రోజు తను ఏం చేస్తున్నాడంటే అక్కడ టీవీ మ్యూట్లో పెట్టేసి వచ్చారు. సో రోజు ఏం చేస్తున్నారంటే అక్కడ టొరంటోలో మంచిగా మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా. సో ఎవ్రీడే పొద్దున రాత్రి మంచిగా రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకొని తింటున్నాడు. ఇట్లా పూరీలు, ఇడ్లీలు, ఇంకేముంటాయండి వెజిటేరియన్స్కి. సో అవన్నీ ఆర్డర్ పెట్టుకుంటుంటే నేను నాకు కావాలి అన్న. బట్ ఐఎమ్ ఆన్ స్ట్రిక్ట్ డైట్. అయినా కూడా నేనేమో ఇక్కడ ఈ మొలకలు, చెన్నా, ఈ జామకాయలు ఇవన్నీ తింటున్నాను. సో నాకెందుకో ఈరోజు బాగా తినాలనిపించింది. అండ్ ఆల్సో ఈరోజు వెన్స్డే కదా, మాకేంటంటే ఒక రెస్టారెంట్లో వెన్స్డే ఒకటి కొంటే ఇంకొకటి 50% ఆఫ్ ఏమో వస్తుంది అనమాట. పన్నీర్ బిర్యానీ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ మీకు విషయం చెప్పాలా, నేనైతే పిల్లలకి లిటరల్లీ పప్పు అనేది చేయలేదు ఈ 2 days కూడా. నేను ఊరికే ఇంకా ఏవి దొరికితే అలా చేసి పెట్టేస్తున్నాను. లైక్ లిటరల్లీ నేను ఎంత టయర్డ్ అయిపోతున్నానంటే నాకు తెలియకుండానే నేను నైట్ 10:30, 11 అంతా పిల్లల దగ్గరే పడుకుంటున్నాను కదా. పడుకుంటే పొద్దున 6 వరకు నాకు మెలకు రాలేదు. యూజువల్లీ నేను పడుకునే టైం వచ్చేసి ఒక్కొక్కసారి 2, 3, 4 కూడా అవుతుంది ఎర్లీ మార్నింగ్స్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సూపర్ టయర్డ్ అయిపోతున్నాను నాకు తెలియకుండానే. సో అలా లేట్గా పడుకుంటున్నాను. నాకు చాలా టైరింగ్ అనిపించింది. ఈరోజు కూడా కొంచెం టయర్డ్గానే అనిపించింది. బట్ స్టిల్ నేను పిల్లలకి అన్నీ ప్యాక్ చేసి పంపించాను, దోశలు అవి చేసేసి. ఆ తర్వాత వర్కౌట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం జామకాయ అవే ఏదో కట్ చేసుకొని తిన్నాను. ఎందుకంటే మా ఆయన చెప్పాడు నేను ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెడతాను, వెన్స్డే కదా నీకోసం అని చెప్పి. సో బిర్యానీ వచ్చేసింది. ఎక్కువ ఆగకుండా నేను మీకు బిర్యానీ టేస్ట్ చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నాను కదా, అది ఇప్పుడు మాట్లాడతాను. బిర్యానీ తిన్న తర్వాత మాట్లాడతాను. నాకు చాలా ఆకలి వస్తుంది, బట్ కొంచెమే పెట్టుకుంటాను, ఓకేనా. ఇస్ ద ఎమ్మియెస్ట్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. భలే టేస్టీగా ఉంటుంది. దాంతోపాటు నాకు తెలియదు బెండకాయ మసాలా కూడా ఆర్డర్ పెట్టారని. ఇవి నాన్స్లోకి అలా బాగుంటాయి. సో మా ఆయన ఫోన్ చేసి ప్రశాంతంగా ఆనియన్ కట్ చేసుకొని తిను అని చెప్పి చెప్తున్నాడు. స్వీట్ భలే ఉంటుంది టేస్ట్. లెట్ మీ టేస్ట్ ఇట్. కొంచెమే తింటా, ఎక్కువ తినాను, మళ్ళీ లావ్ అయిపోతాం కదా. ఎవడు కనిపెట్టాడు రా తింటే లావ్ అయిపోతారని. ప్రశాంతంగా తినడానికి కూడా ఉండదు. ఓకే, ఫస్ట్ ఇది తింటా చాలు. తర్వాత సరిపోలేదంటే మళ్ళీ కొంచెం పెట్టుకుంటా. ఆనియన్ కూడా రెడీ. ఇంకా పదండి కుమ్మేద్దాం. కష్టపడి వర్కౌట్ చేసి 250 calories బర్న్ చేసా. ఇప్పుడు మళ్ళీ ఒక 1500 calories వేస్తాను పొట్టలోకి బిర్యానీ తిని. బైదవే నేను హెడ్ బాత్ చేశాను, అందుకే ఇలా ఉన్నాను. సో బిర్యానీ అయితే తినేసాను. మొత్తానికి చాలా హాయిగా అనిపించింది. మెన్స్ డే రోజు నాకు ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చిందనమాట. అదేంటి అంటే ఈ బిర్యానీనే. అయితే నేను ఇందాక చెప్పాను కదా, అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలి. నాకు కొంచెం హర్టింగ్గా అనిపించింది, లిటిల్ బిట్, ఇంత హర్టింగ్గా అనిపించింది. నాట్ టూ మచ్, అంత ఏం హర్ట్ అవ్వలేదు. జస్ట్ నేను మీతో మాట్లాడాలి అని చెప్పి ఇలా వచ్చాను అంతే, మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి. అదేంటి అంటే ఫస్ట్ కామెంట్ నేను లిటరలీ ఎలా ఉందో అలా ట్రాన్స్లేట్ చేస్తాను. ఏంటంటే మొగుడు జాబ్కి వెళ్ళి సంపాదిస్తూ ఉంటే నీకు ఎలా ఖర్చు పెట్టాలో డబ్బులు అర్థం కాక ఇలా చెత్త అవన్నీ చేసి చూపిస్తున్నావు అని చెప్పేసి ఒక క్రాఫ్ట్ వీడియో కామెంట్ వచ్చింది. మళ్ళీ ఏదో మంచి అద్భుతమైన ప్రోడక్ట్ చేసినట్టు ఆ ఫేస్ ఒకటి అన్నట్టు ఏదో పెట్టారు. అయితే
ఏ వీడియోకి వచ్చిందంటే క్రాఫ్ట్ వీడియో. నేను ఒక పర్స్ చేశాను కదా, సన్ఫ్లవర్ పర్స్ చేశాను కదా, దానికనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైనా ఖర్చు చెప్తున్నా. అవి లిటరల్లీ $3కి వస్తాయి నాకు, ఆ పైప్ క్లీనర్స్. సో వాటితోనే చేశాను. ఇంట్లో వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా, అవన్నీ యూజ్ చేశాను. ఓకే, నేనేం ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు, మా ఆయన సొమ్ము. మీరు ఎక్కువ ఫీల్ అవుతుంటే ఫీల్ కాకండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఓకే ఇదంతా పక్కన పెడదాము, ఇదంతా నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ థింగ్, నా డబ్బులు మా ఆయన డబ్బులు అని మా ఇంట్లో సపరేట్ ఏమి ఉండదండి. మేమిద్దరం అలా ఎప్పుడూ ఫీల్ అవ్వము. అసలు నాట్ ఈవెన్ ఇన్ అవర్ డ్రీమ్స్ మేము అలా ఫీల్ అవ్వము. ఇది నా డబ్బులు నేనే ఖర్చు పెట్టాలి, నీ డబ్బులు నువ్వు ఇంతే ఖర్చు పెట్టాలి, నా డబ్బులు నీకు ఇవ్వను, ఇలాంటివి అస్సలు ఎప్పుడూ జరగవు మా ఇంట్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చాలా ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కూడా మనీ ఎర్న్ చేస్తున్నాను. నేను 7 years నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. 1 కాదు 2 కాదు, 7 years నుంచి, లాస్ట్ 7 years నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. చాలామంది అప్పటి నుంచే ఫాలో అవుతున్నారు, అప్పటి నుంచి నాతో కనెక్ట్ అయి ఉన్నారు, నాతో మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నేను యూట్యూబ్ త్రూ ఎర్న్ కూడా చేస్తాను. నా క్రాఫ్ట్స్కి సరిపడినంత అయితే నేను డెఫినెట్లీ డే 1 నుంచి, నేను యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఒక 3 months తర్వాత మానిటైజ్ అయిందిలేండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎన్ని క్రాఫ్ట్స్ చూపించానో ఆ క్రాఫ్ట్స్ అన్నిటికీ నేను ఎర్న్ చేసి నేను పెట్టుకుంటాను. క్రాఫ్ట్స్కి కావాల్సినంత అయితే నేను డెఫినెట్లీ ఎర్న్ చేస్తాను, నేనే పెడతాను. అండ్ ఓకే, డబ్బుల గురించి పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్రాఫ్ట్స్ చాలా ఇష్టంతో చేస్తున్నాను. నా ఇష్టాన్ని మా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు ఏది కావాలన్నా చేసుకో, నువ్వు ఏ టైం వర్క్ అయినా చేసుకో. లైక్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, నేను క్రాఫ్ట్స్ చేసేటప్పుడు బ్యాక్ టైం ఉంటుంది కదా, ప్రతి వీడియోలో బ్యాక్ టైం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, ఎవ్రీ వీడియోలో 12, 1, 2, 2:30 ఇలా కనిపిస్తూ ఉంటుంది. అది నేను డే టైం చేసే వీడియోస్ కాదు, మిడ్ నైట్ చేస్తాను అనమాట. అంటే నేను డే అంతా కూర్చొని నాకు క్రాఫ్ట్ చేస్తే నాకు అది మిడ్ నైట్కి ఫినిష్ అవుతుంది. అంతవరకు మా ఆయన కూడా ఇక్కడ సోఫాలోనే కూర్చొంటారు, నేను అక్కడ కూర్చొని క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను. సో బేసిక్గా అలా ఉంటుంది అనమాట. నా ప్యాషన్ని ఆయన అంతలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మనీ వేస్ట్ అవుతున్నాయనే మ్యాటరే రాదు. షార్ట్ వీడియోస్కి పెద్దగా మనీ రాకపోవచ్చు కానీ నాకు వాటి నుంచి చాలా గుర్తింపు, ఐడెంటిటీ. నేను ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ వీడియోలో ఏదైతే చెప్పానో, నాకు ఐడెంటిటీ కోసమే నేను ఫస్ట్ యూట్యూబ్ చేస్తున్నాను అని చెప్పి, దీని ద్వారా నాకు చాలా మంచి ఐడెంటిటీ వస్తుంది కూడా. అండ్ చాలామంది నచ్చుతున్నాయి క్రాఫ్ట్స్ అన్నీ కూడా, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అంటే ఆఫ్కోర్స్ నచ్చుతున్నాయనే కదా. సో నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి నేను ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఈ విషయంలో డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అనేది మా మధ్య అసలు మ్యాటరే కాదు. మేమైతే ఎక్కువ ఏం ఫీల్ అవ్వట్లేదు, ఎక్కువ కాదు అసలు దీని గురించి ఫీల్ అవ్వము, దీని గురించి టాపిక్కే రాదు. నువ్వు ఎక్కువ ఖర్చు చేస్తున్నావని ఆయన అనడు, నాకేం కొనియట్లేదు అని నేను ఆయన్ని అడగను. నాకు ఇప్పటికిప్పుడు నాకు ఒక క్రాఫ్ట్ ఐడియా వచ్చింది, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఈ థింగ్స్ కావాలి అంటే ఇప్పటికిప్పుడు మా ఆయన తీసుకెళ్ళి నన్ను షాపింగ్ చేయించి తీసుకొని వస్తారు. లైక్ ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను ఇంట్లో కూర్చొని వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చొని వీడియోస్ చేస్తున్నాను. ఇదే నా జాబ్ అండి. నేను చేస్తే నాకు అమౌంట్ వస్తుంది, నేను దాంతోనే క్రాఫ్ట్స్ అవన్నీ కొనగలను, క్రాఫ్ట్స్కి కావాల్సినవన్నీ కొనగలను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా అనుకుంటూ ఉంటే యూఆర్ 100% రాంగ్. నేను అలా ఏం వేస్ట్ చేయట్లేదు. సో ఇది నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంతనే హర్ట్ అయింది నాకేం. ఏమో 7 yearsలో ఎన్నో కామెంట్స్ చేసి ఉంటాము. ఇది జస్ట్ టీనీ బిట్ అంతే, ఏం హర్ట్ అవ్వలేదు. కానీ జస్ట్ అలా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా రోజుల తర్వాత నాకు ఇలా కూర్చొని మాట్లాడే ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూర్చొని మాట్లాడదాము అని డిసైడ్ అయ్యాను, అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్పాలా, నేను క్రాఫ్ట్స్ చేస్తున్నాను కదా, వీటి నుంచి నాకు యూట్యూబ్ నుంచి ఏం పెద్ద షార్ట్స్ నుంచి కానీ ఇన్స్టాలో కానీ పెడితే ఏం రాదు. నా ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది చూడండి, నేను దాన్ని చాలా సీరియస్గా చేస్తాను. యూజువల్లీ 7 years నుంచి ప్యాషన్తో పాటు ఎవరైనా సరే మనీ వస్తున్నాయంటేనే చేస్తారు. బట్ నేను అది చాలా సీరియస్గా తీసుకున్నాను. నాకు క్రాఫ్ట్ చేయడం అంటే ఇష్టం. అది అవర్స్ తీసుకున్నా కానీ నేను అంతే ఇష్టంతో కూర్చొని చేస్తాను. ఒకటి అనుకున్నాను అంటే ఏదైనా క్రాఫ్ట్ చేయాలి అనుకుంటే మైండ్లో అది అవర్స్ పడుతుందని తెలిసినా కూడా మిడ్ నైట్ 1, 2 అయినా కూడా నేను కూర్చొని చేస్తాను. సో అంత ఇష్టంతో చేస్తాను. నేనేం చెత్త వీడియోస్ చేసి ఏదో మళ్ళీ గొప్పగా చేసినట్టు ఫేస్ పెడతావు అంటే అలా ఏం ఉండదండి. నేను అవన్నీ కొందరికి నచ్చచ్చు, కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రాకపోవచ్చు.
అది కాదు కదా మ్యాటర్. మనం ఎంత ఇష్టంతో చేస్తున్నాము, ఆ జనాలకి ఎంత నచ్చుతోంది అనేదే కదా. సో నేను అది చూస్తాను. ఇది వేస్ట్ చేస్తున్నానా, అమౌంట్ వేస్ట్ చేస్తున్నానా, ఇవన్నీ ఏం చూడను నేను. అమ్మో చాలా రోజుల తర్వాత అసలు ఇంతసేపు కూర్చొని మాట్లాడడం, నేను ఎప్పుడు ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడి కూడా చాలా డేస్ అయిపోయింది కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంకా నాకు అవన్నీ చెప్పాలి అనిపించింది. ఇంకా ఈరోజైతే మా ఆయన వచ్చేస్తారు. ఈ 3 days అయిపోయింది తను వెళ్ళి. ఈరోజు నైట్ 10:30కి ఏమో ఫ్లైట్ ఉందంట, 1 o'clock అంతా వచ్చేస్తారు. ఇంకా మాకు జస్ట్ ఎయిర్పోర్ట్ 20 minutes అవి అంతే అండి, ఎక్కువ దూరం కూడా ఏమి ఉండదు. అసలు ఇంత మాట్లాడేసరికి నాకు నిజంగానే తలనొస్తుంది. బేసిక్గా నాకు టీ పడలేదు, పొద్దుటి నుంచి టీ పడలేదు, అందుకే కొంచెం తలనొప్పి వస్తుంది. ఇంకొక 15-20 minutesలో అభి కూడా వస్తాడు. ఈ లోపు టీ చేసుకుందామా, వాటితో పాటు ఇంకొంచెం ఇంత బిర్యానీ తిని ఏమన్నా టీ తాగుదామా అని ఆలోచిస్తూ ఉన్నాను. చూద్దాం. అన్నిటికంటే ఫస్ట్ నేను ఈరోజు వాకింగ్ చేయాలి. ఇంకా 45 minutes వాకింగ్ చేయాలి. అది చేసిన తర్వాత ఒక టాస్క్ ఫినిష్ అవుతుంది, మిగతావన్నీ ఫినిష్ చేయొచ్చు. గెస్ వాట్, నాన్న బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. నీకు బోర్ కొట్టిందా అమ్మ వంటలు తిని? నాకు అర్థమైందిలే. మెల్కావు. అంతకుముందే టీ తాగి చూపించింది కదా, అప్పుడే మళ్ళీ టీ తాగలేదంటుంది ఏంటి అనుకోకండి. అంతకుముందు చూపించిండేది అది ముందు రోజు, ఇది నెక్స్ట్ డే, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. టీ తాగలేదు తలనొస్తుంది అనేది, అందుకే ఈ రోజు అయితే ఇంకా తాగలేదు. ఇదే ఫస్ట్ టీ ఆఫ్ ద డే. 1 or 2 times తాగుతాను. ఒకవేళ పొద్దున బ్రేక్ఫాస్ట్ లేట్గా చేశాను అంటే మధ్యాహ్నం లంచ్ చేసి ఒకటేసారి తాగుతాను. బ్రేక్ఫాస్ట్ త్వరగా చేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ తాగితే అదొక హ్యాపీనెస్. ఇది టీ అడిక్ట్స్కి మాత్రమే అర్థమవుతుంది అనుకుంటాను. నేను ఎంత మానుకోవాలనుకుంటున్నా, టీ అడిక్షన్ మాత్రం తగ్గకుండా ఉంది. మానుకుంటేమో తలనొప్పి వస్తుంది. సర్లేండి, మనం తాగే ఒక చిన్ని గ్లాస్కి ఏమవుతుందిలే అని చెప్పి మళ్ళీ అలా నన్ను నేనే కన్విన్స్ చేసుకుంటున్నాను. ఇవాళ వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ ఏంటి అంటే, లాండ్రీ రూమ్లో ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి, అవన్నీ తెచ్చి ఐరన్ చేయాలి. అట్లీస్ట్ అబ్బుగాడి బట్టలు అండ్ పండు బట్టలు చేసినా కూడా నేను హ్యాపీనే, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, కొంచెం నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఐరన్ చేస్తున్నాను. రోజు ఐరన్ చేయను, అలా అని ఇలా నాకు టైం దొరికినప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ మా ఆయన షర్ట్స్ కూడా అవి నలిగిపోయి ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారని చెప్పేసి కొన్ని ఐరన్ చేసి పెట్టేస్తున్నాను. బట్టలు మడతేయడం ఒక టాస్క్ అయితే, ఇవన్నీ ఎవరి రూమ్లో వాళ్ళకి సెగ్రిగేట్ చేసి పెట్టడం ఇంకొక టాస్క్. అసలు స్పేస్ ఉండదు, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఈ బట్టలన్నీ అలా కొట్టుకుంటూ ఉంటాను నేనైతే, ఎక్కడ పెట్టాలని. నచ్చినట్టయితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.